కుమార్తె నవ్య అచ్యుతాపురం కేజీబీవీలో 7వ తరగతి చదువుతోంది. శనివారం తెల్లవారుజామున 4:30 సమయంలో నవ్య తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు మెడ భాగంలో చాలా నొప్పిగా ఉందని తెలిపింది. అయితే తగ్గిపోతుంది, కంగారు పడకండి అని ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. అనంతరం గంటలోపే ఉదయం 5:15 పాఠశాల సిబ్బంది ఫోన్ చేసి మీ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదు, మా దగ్గర వాహనం లేనందున మీరే వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామం నుంచి వచ్చిన తల్లిదండ్రులు నవ్యను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్కు తరలించినప్పటికీ బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు బంధువులు ఇప్పుడు ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ధర్నా చేపట్టారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.